నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది, వృశ్చిక రాశి వాళ్ళు ఈ జూలై నెల 2024లో ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, జూలై నెల 2024 మీకు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదట్లో గ్రహ సంచారం గురించి చూస్తే వృశ్చిక రాశికి రాశి అధిపతి కుజుడు ఈ రాశి నుంచి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జూలై నెల 11వ తారీఖు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి ప్రవేశం చేస్తున్నాడు. మీ రాశి నుంచి 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో ఈ జూలై నెల ప్రారంభంలో చంద్రుడు, 7వ స్థానంలో బృహస్పతి దృష్టి మీ రాశిపై ఉంది. 8వ స్థానంలో రవి, బుధ, శుక్రుడు మరియు 11వ స్థానంలో కేతు. ఈ జూలై నెల మధ్యలో రవి మీ రాశికి 8వ స్థానం నుంచి 9వ స్థానానికి ప్రవేశం చేస్తున్నాడు. సో ఇదండి జూలై నెలలో గ్రహ సంచారం. ఇప్పుడు ఈ జూలై నెలలో మీకు మంచి శుభవార్తలు మీరు పొందుతారు. జూలై నెలలో సెకండ్ హాఫ్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంది. ఈ జూలై నెలలో మీకు కొత్త ఆపర్చునిటీస్ మీ వైపు వస్తుంది. ఆ ఆపర్చునిటీస్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేసుకోకూడదు అనే విషయం గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ హెల్త్లో కూడా ఎంతోమంది వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది, లేకపోతే విపరీతమైన కండిషన్స్కి వెళ్ళి మళ్ళా రికవర్ అయ్యాము, మళ్ళా ఆ విపరీతమైన కండిషన్స్కి వెళ్ళకూడదు అని ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ జూలై నెల 2024లో మీ కులదేవత ఆరాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోండి, చాలా మంచిది. బృహస్పతి దృష్టి మీ రాశిపై ఇప్పుడు ఉండడం వల్ల మీకు చాలా ఫేవరబుల్ అండి, మీకు మంచిది జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాళ్ళ వైపు నుంచి మీకు మంచిది జరుగుతుంది. మంచి శుభవార్త మీరు వింటారు. పిల్లలు మీ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ బాగా తీసుకుంటారు. మహిళల విషయానికి వస్తే కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు, వచ్చి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ హాఫ్లో మీకు కాస్త ఇన్కన్సిస్టెంట్గా ఉండవచ్చు, కానీ ఆ తర్వాత నుంచి మీకు కాస్త ఒక ఉపశమనం జరుగుతుంది. 6వ స్థానాధిపతి మీ రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా 7వ స్థానం నుంచి మీ రాశిని చూడడం వల్ల కొంతమందికి దశాభుక్తి ఏం జరుగుతుంది అని చూసుకుని, కుజుడు మీ లగ్నానికి ఫేవరబుల్గా లేదు అంటే మీకు మాత్రం కాస్త ఇటు అటు అని ప్రాబ్లమ్స్ వచ్చిపోతుంది. సో భయపడకండి. విఘ్నేశ్వర ఆరాధన కూడా కలిసి చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి, చాలా మంచిది. అందువల్ల కుజుడితో లేకపోతే కుజుడి వల్ల వచ్చే సమస్యలు తీరిపోతుంది. ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు మీకు ఈ జూలై నెల 2024 బాగుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్ ఎవరెవరు ఎదురు చూస్తుంటున్నారో వాళ్ళకి ఈ జూలై నెలలో మీరు ఒక ఫేవరబుల్ వార్త వింటారు. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవాళ్ళు, మరియు ఈ సాఫ్ట్వేర్లోనే ఏఐ లేకపోతే డెవలప్మెంట్స్, రీసెర్చ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు మీకు కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా కొంతమందికి మీకు ఏ దశాభుక్తి జరుగుతుందో అది ఒకసారి చూసుకొని, ఇప్పటికీ మీకు ఏదైనా ఒక చేంజ్ మీ ఆఫీస్లో జరుగుతుంది అంటే అది మీ మంచిది కోసమే. సో ఆ చేంజ్ అప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు బయటికి వెళ్ళి చదువుకోవాలి అని ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటికీ మంచి శుభవార్త ఇప్పుడు మీరు ఈ జూలై నెల 2024లో వింటారు. ఆరోగ్యపరంగా కాస్త డెసిషన్స్ తీసుకునేటప్పటికీ కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఈ జూలై నెల 2024లో ముందే చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మరియు గణపతి ఆరాధన చేస్తే చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళకి. శుభం.